కరోనాతో మానవుని ఆహారపు అలవాట్లు చాలా వరకు మారిపోయాయి. ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు చేయడం కోసం వెనుకాడడం లేదు. అందులోనూ ఆరోగ్య సంరక్షణకు మరింత శ్రద్ధ పెరిగిందనే చెప్పాలి. దీంతో ఈ అంశం కొందరు వ్యాపారులు తమ వ్యాపారాలను లాభాల బాటలో నడిపేందుకు ఉపయుక్తమవుతోంది. అలాగే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దక్కేందుకు మార్గంగా మారింది. గతంలో ఏది కొనాలన్నా ధరతో పోల్చుకునేవారు. అయితే ఇప్పుడు ఏమి తింటే వంటికి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి అన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అధిక పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్స్ వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. దీంతో వీటి అమ్మకాలు భారీగా పెరిగినట్లు వ్యాపారులు చెప్తున్నారు. ఈ నేపథ్యమే ఎక్కడ పడితే ఎక్కడ డ్రై ఫ్రూట్స్ విక్రయ షాపులు ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం. కరోనా నేపథ్యంలో డ్రై ఫ్రూట్స్ వాడకం పెరగడంతో కొంతమంది వ్యాపారులు వీటి అమ్మకాలపై దృష్టి పెట్టారు. కొంతమంది భారీగా ఖర్చు పెట్టి షాపులు ఏర్పాటు చేస్తున్నారు కూడా. మరికొంతమంది చిన్న చిన్న తోపుడు బండ్లు పెట్టి వ్యాపారాలు సాగిస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అమ్మకాలు పెరిగాయని రిటైల్ వ్యాపారులు చెప్తున్నారు. ప్రజలు నెలవారీ ఖర్చుల్లో డ్రై ఫ్రూట్స్ కు కూడా కొంత మొత్తాన్ని కేటాయించడంతో విక్రయాలు భారీగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. ప్రజల జీవితాల్లో డ్రై ఫ్రూట్స్ నిత్యావసర వస్తువులుగా మారిపోయాయని పలువురు పేర్కొంటున్నారు. దీంతో గతంలో వేలల్లో ఉండే విక్రయాలు ప్రస్తుతం లక్షల రూపాయల్లో జరుగుతున్నాయని పలువురు వ్యాపారస్తులు చెప్తున్నారు. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ విక్రయాల వలన ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడ్డాయని తెలుస్తోంది. కరోనాకు ముందు జనాల్లో డ్రై ఫ్రూట్స్ మీద అవగాహన చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే అది వాడకం ఓన్లీ పేదవాడికి కాకుండా గొప్పవాళ్ళ స్థాయిలోనే అది వాడకం అనేది జరుగుతూ ఉండేది. కరోనా వచ్చిన తర్వాత జనాల్లో అవేర్నెస్ పెరిగి మనిషిలో ఉన్న రెసిడెన్స్ పవర్ పెరగడానికి డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ వాడమని డాక్టర్లు సలహా ఇవ్వడంతో ఈరోజు ఎక్కడ చూసినా చాలా చోట్ల ఈ డ్రై ఫ్రూట్ షాపులు అనేది నెలకొల్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రతి నెల మనం నిత్యావసర సరుకులు ప్రతి షాప్కి వెళ్ళి అలా తీసుకుంటున్నాము. అందులో భాగంగానే డ్రై ఫ్రూట్స్ కూడా ప్రతి ఇంటిలో
పిల్లలకు కానీ పెద్దలకు కానీ మన సామాన్య మానవుడికి కానీ అందరికీ వాడుకునే విధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా ఒక సరుకుల్లో భాగంగా తీసుకొని రెగ్యులర్గా వాడడం జరుగుతుంది. దీనివలన బాడీలో ఏంటంటే హెల్త్ కాన్స్టిట్యుయెన్సీలో అది రెసిడెన్స్ పవరు ఇవన్నీ పెంపొందించుకోవడం జరుగుతుంది. ప్లస్ ప్రజెంట్ మనకి నెంబర్ 1 క్వాలిటీ బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ వేరే చోట్ల నుంచి తీసుకురావడం, వాటిని పరిశుభ్రం చేసి జనాలకి హోల్సేల్ రేట్లోనే రిటైల్గా అమ్మడం, జనాలకి ధరలన్నీ అందుబాటులో రావడం వలన ఎక్కువగా ప్రజలు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాగే కరోనాలో ఈ రెసిడెన్స్ పవర్ లేక ఎంతమంది అయితే చాలా ఇబ్బంది పడ్డారో డాక్టర్ల సలహాలు సూచనల మేరకు ఈరోజు ఆ అవేర్నెస్ పెరిగి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ డ్రై ఫ్రూట్స్ వాడకం వినియోగం అనేది ఎక్కువ పెరుగుతుంది. నా వరకు నేను మాత్రం పిల్లలకి కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నారు నాకు. నేను ఈ బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, కిస్మిస్ 4 రోజు కాలేజీ నుంచి వచ్చిన స్కూల్ నుండి వచ్చిన వాళ్ళకి 50 గ్రామ్స్ అలాగా నిత్యం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఏంటంటే వాళ్ళకి బయట ఈరోజు కరోనా తర్వాత బోల్డన్ని వైరస్లు అనేది వ్యాప్తి చెందుతున్నాయి. అటువంటిది ఏమీ లేకుండా మన ఆరోగ్యం కాపాడుకుంటాకి ఎప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ అనేది వాడడం అనేది చాలా ముఖ్యం. డ్రై ఫ్రూట్స్ వాడుతూ ఉంటామండి. క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది. అండ్ కరోనా వచ్చిన కానీ ఎక్కువ హాస్పిటల్స్లో డాక్టర్స్ కానీ ఎవరైనా ఇదే ఎక్కువ వాడమన్నారు, ఆరోగ్యంగా ఉంటుంది. నేను ఏలూరులో ఉంటామండి. ఇదివరకు డ్రై ఫ్రూట్స్ గురించి ఏదో స్వీట్స్కి పండగలకి వాడేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు నిజ జీవితంలో కోవిడ్ వచ్చినప్పటి నుంచి రోజు అది ఒక భాగం అయిపోయింది. లేస్తూనే నానబెట్టిన నట్స్ తినడం, ఎలా టీ కాఫీ ఇలా అలవాటు అయిందో అలా ఇది కూడా మా జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. దానివల్ల మాకే ముందుకి ఇప్పటికి తేడా బాధలు వస్తుంది. ఏంటంటే ఇదివరకు కొద్దిగా టిఫిన్ ఒకవేళ మీ గృహిణులు ఇంట్లోనే హౌస్ వైఫ్, నేను ఇంట్లోనే ఉంటాను. 9కి 10కి అలా టిఫిన్ చేసేదాన్ని. అలాంటిది ఇప్పుడు 11 అయినా ఆకలి అవ్వట్లేదు. ఆ డ్రై ఫ్రూట్స్ వల్ల తినడం వల్ల శక్తి ఇంకా ముందు కన్నా ఎక్కువ వర్క్ చేస్తున్నాను, పని చేసుకుంటున్నాం. ఇంట్లో పిల్లల్ని పంపించడం కానీ క్యారేజ్ చేయడం కానీ అలాంటి వాటిల్లో అసలు చాలా బాగా పనిచేస్తాను డ్రై ఫ్రూట్స్ మాకు. అందుకని అందరూ డ్రై ఫ్రూట్స్ అలవాటు చేసుకొని వాళ్ళ లైఫ్లో ఎట్లా టీ కాఫీ ఎట్లా అలవాటు తాగుతున్నారో అలా చేసుకుంటే బాగుంటుంది అని. డ్రై ఫ్రూట్స్లో అధికంగా అమ్మకాలు జరిగే బాదం పప్పును స్థానికంగా ఉండే హోల్సేల్ వ్యాపారులు ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి తెప్పిస్తున్నారు. అలాగే జీడిపప్పును శ్రీకాకుళం జిల్లా పలాస నుండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దోబచర్ల తదితర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. ఇక ఎండు ద్రాక్షను మహారాష్ట్ర నుండి, వాల్నట్స్ను జమ్మూ కాశ్మీర్ నుండి కొనుగోలు చేస్తున్నారు. మరికొంతమంది వీటిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుని విక్రయాలు జరుపుతున్నారు. గత 4 సంవత్సరాలుగా డ్రై ఫ్రూట్ వాడుతున్నాం. చాలా బాగుంది. హెల్త్ కోసం డాక్టర్స్ అందరూ ఇదే వాడమంటున్నారు. మేము ఉదయం పూట టిఫిన్ బదులు ఇవే వాడుతున్నాము. కోవిడ్ రాకముందు అందరూ పెద్ద వాళ్ళే తింటారు అనుకునే వాళ్ళమే. తర్వాత పెద్ద చిన్న లేకుండా అందరూ సమానంగా తింటున్నారు. దీనివల్ల చాలా ఆరోగ్యం బాగుంటుంది. మా ఇంట్లో కూడా అందరం, మా అన్నయ్య కానీ మా తమ్ముడు వాళ్ళు కానీ అందరూ కూడా ఇవే వాడుతున్నాము. వాడుకునే కానీ హెల్త్ బాగుంటుంది. అంజీరా, బాదం, పిస్తా, తర్వాత జీడిపప్పు, కిస్మిస్
అలాగే వగైరా వగైరా ఇంకో 4-5 రకాలు ఉన్నాయి. దానివల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ ఇలా వాడతారని కోరుకుంటున్నాను. నేను కూడా మా పిల్లలకి నైట్ పూట నానబెట్టి ఉదయం పూట అందరికీ దగ్గర కూర్చోబెట్టి ఇవే ఇస్తున్నాము. దీనివల్ల ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటి అంటే కోవిడ్ ముందు మనం చాలా హెల్దీ ఫుడ్స్ ఎక్కువ మనం తీసుకునే వాళ్ళం కాదు. ఆఫ్టర్ కోవిడ్ వచ్చేపాటికి ఏంటంటే ఎక్కువ హెల్దీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. అలాగే హెల్దీ ఫుడ్స్ వచ్చేపాటికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటాం. సో ఎక్కడ చూసినా సరే హెల్త్ కాన్షియస్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో అలాంటి వాటికి మనం ఏం చేయాలి అంటే కనుక సజ్జ నూడిల్స్ అని, లేదంటే ఎక్కువ మన బయట ఫుడ్స్ నూడిల్స్ కన్నా మన ఇంట్లో హోమ్ మేడ్ సిరిధాన్యాలతో చేసుకున్న నూడిల్స్ అలాంటివి అయితే కనుక మనకు చాలా బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి. అందులో వచ్చి సజ్జ నూడిల్స్ ఒకటి, కొర నూడిల్స్ ఒకటి, అండ్ పూతలు నూడిల్స్ ఒకటి, ఇలాంటివన్నీ బాగా మంచిగా వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. సో మనం ఏంటంటే బాదం అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అలా డ్రై ఫ్రూట్స్ అనేది కూడా ఎక్కువ తీసుకుంటే కనుక హెల్త్ కాన్షియస్ కూడా బాగా పెరుగుతుంది. చిన్నపిల్లల నుంచి మన ఓల్డ్ ఏజ్ పీపుల్స్ వరకు కూడా ఇలాంటివన్నీ బాగా ప్రిఫర్ చేయొచ్చు. కొంచెం డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది మనం హోమ్ మేడ్గా అయినా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఎక్కువ తీసుకుంటే కనుక మన హెల్త్ కాన్షియస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను వచ్చి చాలా డేస్ నుంచి ఇక్కడే తీసుకుంటున్నాను. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. మాది ఏలూరు. సో పెద్దవాళ్ళు కూడా ఏంటి అంటే కనుక ఇక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. అన్నీ కూడా మనం నానబెట్టుకొని తీసుకొని తినచ్చు. వాళ్ళు తీసుకునే రైస్ కన్నా కూడా ఏంటంటే మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్ కింద అయిపోతుంది. మీరు చూస్తే కనుక ఇక్కడ మల్టీగ్రెయిన్ పౌడర్ ఉంటుంది. అది మనం మార్నింగ్ ఒక 2 గ్లాసెస్ అలా మనం తీసుకుంటే చాలు. మన ఫుడ్ కూడా మనం బ్రేక్ఫాస్ట్ కింద కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. బాదం పప్పు క్రమం తప్పకుండా వాడితే గుండెకు ఎంతో మేలు చేస్తోందని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. గుండెకు సంబంధించిన వ్యాధులు దూరం అవ్వడమే కాకుండా రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుందని చెప్తున్నారు. ఇక జీడిపప్పులో ఉండే ప్రోటీన్లు ప్రతి ఒక్కరికి అధిక శక్తిని ఇస్తాయని పేర్కొంటున్నారు. అంజీరా వంటివి తీసుకోవడం వలన జీర్ణ ప్రక్రియ సక్రమంగా సాగేందుకు వీలుంటుందని, పిస్తా తదితర వాటిని వినియోగించడం వలన సంపూర్ణ ఆరోగ్యం పొందడంతో పాటు మెదడు సక్రమంగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం వంటివి గర్భిణీలకు ఎక్కువగా ఉపయోగపడతాయని వైద్యులు పేర్కొంటున్నారు. డైటీషియన్ డాక్టర్ అనురాధ ఏసిటితో మాట్లాడుతూ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వలన బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, ఇవి అధిక శక్తినివ్వడంతో పాటు రక్తహీనత, మధుమేహం, గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తాయని చెప్పారు. రోగ నిరోధక శక్తి పెరుగుదల, ఎముకల పటిష్టత, బీపీ నియంత్రణ వంటి ఉపయోగాలు కూడా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈరోజు మనం కోవిడ్ తర్వాత ప్రజలలో ఎటువంటి ఆహారపు అలవాట్లు వచ్చినాయి, దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారో తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ రోజుల్లో కోవిడ్ అయిన తర్వాత 3 ఫేసెస్ అయిన తర్వాత ఎక్కువగా ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి చాలా చూస్తున్నారు. సో దానివల్ల వాళ్ళ ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం అనేవి చాలా జరుగుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా వాళ్ళు ఇచ్చే ప్రాముఖ్యత ఈ రోజుల్లో చాలామందిలో చూస్తే గింజలు మరియు విత్తనాల్లో ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఇస్తున్నారు. గింజలు అంటే నట్స్ అండ్ సీడ్స్ గురించి ఎక్కువగా వాళ్ళ డైట్లో ఆహారంలో చేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మెయిన్ గింజలు వచ్చేసరికి మనం రోజు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, తింటూ ఉంటాం. లైక్ బాదం పప్పులు కానీ, పిస్తా కానీ, జీడిపప్పులు కానీ, వాల్నట్స్ కానీ, ఇవి మనం ఎక్కువగా చూస్తాం. బట్ ఇవే కాకుండా హెజిల్ నట్స్ అని, బ్రెజిల్ నట్స్ అని,
పైన్ నట్స్ అని ఇలా రకరకాల నట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇవి జనరల్గా మనం ఆల్మండ్స్ ఎలాగో బాదం ఎలాగో ఇవి కూడా అలాగే ఉంటాయి. వాటిని కూడా చాలామంది ఆహారంలో చేర్చుకుంటూ ఉంటారు. అండ్ ఈ గింజలతో పాటు విత్తనాలు కూడా ఇదివరకు కన్నా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వాటిని ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఇస్తున్నారు అవి తీసుకోవడానికి ఆహారంలో. ముఖ్యంగా సన్ఫ్లవర్ గింజనాలు, పంకిన్ సీడ్స్ పుచ్చపప్పులు, అండ్ గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు, సబ్జా గింజలు, చియా సీడ్స్, సోయా నట్స్ ఇలాంటివి ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవడానికి చూస్తున్నారు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే ఉపయోగాలు తక్కువ మోతాదులో తీసుకున్న చాలా ఎక్కువ ఉపయోగాలు అనేవి వస్తాయన్నమాట. మ్యాక్సిమం మనం చూస్తూ ఉంటాం, ఎవరు చెప్పినా రోజుకి ఒక 6 డజన్ బాదం పప్పులు తినండి నానబెట్టి, మీ పిల్లలకి ఒక 4 బాదం పప్పులు పెట్టండి రోజు ఆహారంలో, లేదంటే పెద్దవాళ్ళు ఉంటే రోజు ఒక 4 బాదం పప్పులు పెట్టండి అని వింటూ ఉంటాం జనరల్గా. ఎందుకంటే తక్కువ మోతాదులో ఎక్కువగా ప్రోటీన్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ బాడీలో ఏవైతే తయారవ్వవో అలాంటివి మనం ఈ ఆహారంలో వాల్నట్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, గింజలు, విత్తనాలు కానీ ఇవి తీసుకోవడం వలన అవి బయట నుంచే తీసుకోవాలి మనం. సో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కాబట్టి ఇవి తింటే కనుక చాలా ఉపయోగాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ ఒమేగా 3 యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ లభించడం వల్ల ఈ గింజలు, విత్తనాలు తినడం వల్ల ప్రోటీన్తో పాటు ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అనేవి అధికంగా మన ఆహారంలో వస్తాయి. సో కాబట్టి రోజు మొత్తంలో మన హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటే మ్యాక్సిమం చెప్పాలి అంటే ఒక 30 గ్రామ్స్ అనే నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటే కనుక, డైట్లో చేర్చుకుంటే కనుక వాటి నుంచి చాలా ఉపయోగాలు వస్తాయి అన్నమాట. జనరల్గా మనం గింజలు, ఆల్మండ్స్ చూస్తూ ఉంటాము. జీడిపప్పు కానీ, ఆల్మండ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు జీడిపప్పులు హార్ట్ పేషెంట్స్ తీసుకోవచ్చా అని చాలా డౌట్స్ వస్తాయి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, హార్ట్ పేషెంట్స్ తీసుకోకూడదు. సో చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట, తీసుకోకుండా ఉంటారు ఈ క్యాష్యూ నట్స్ని. అలా ఏమీ లేదండి. మనం తీసుకునే ఆహారంని మితంగా ఒక పోర్షన్ కంట్రోల్ చేసుకుంటే మ్యాక్సిమం కార్డియాక్ పేషెంట్స్ అయినా డైలీ బేసిస్ మీద ఒక 2 or 3 క్యాష్యూ నట్స్ తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి కొలెస్ట్రాల్స్ ఫామ్ అవ్వడం ఏమీ జరగదు. అందులో ఉండే హెల్దీ ఫ్యాట్సే మనకు వస్తాయన్నమాట. ఈ ఫ్యాట్ కదా తీసుకోవచ్చా అనే డౌట్ అనేది ఉంటుంది. మనకి ఈ విత్తనాల్లో నుంచి హార్ట్కే కానీ, బ్రెయిన్కే కానీ ఉపయోగకరమైన మంచి కొవ్వులు మాత్రమే వస్తాయి. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు, తీసుకోవచ్చు. అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ తీసుకోవచ్చు. మ్యాక్సిమం మనకి ఏంటంటే ఎదిగే పిల్లలకి కానీ, లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, లేదంటే లాక్టేటింగ్ మదర్స్ కానీ ప్రోటీన్ అనేది ఎక్కువగా వాళ్ళ ఆహారంలో చేర్చుకుంటాం. లేదంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు, బాడీ బిల్డింగ్స్ చేసేవాళ్ళు, గ్రోత్ కావాలి కాబట్టి, బాడీ బిల్డింగ్ కావాలి కాబట్టి ప్రోటీన్ అనేది ఆహారంలో చేర్చుకుంటారు. సో ఈ నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవడం వలన ప్రోటీన్ అనేది మంచిగా వస్తుందన్నమాట. అండ్ దానివల్ల మనకి ఏంటి అంటే చిన్నపిల్లల్లో వెయిట్, హైట్ 2 గ్రోత్ అనేది బాగుంటుంది. పెద్దవాళ్ళలో మజిల్ మాస్ లాస్ అవ్వకుండా ఉంటుంది. బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి రావాల్సిన వాటెవర్ జిమ్స్లో కానీ వెయిట్ లిఫ్టింగ్స్ చేస్తారు కదా, వాళ్ళకి రావాల్సిన శక్తి వస్తుంది. ఇప్పుడు ట్రై చేస్తారు, 6 ప్యాక్స్ ఇలాంటివి ట్రై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ వీటి వల్ల మెయిన్ ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్టప్ అవుతుందన్నమాట. అంటే రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఈ నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవడం వల్ల మెయిన్ రోగ నిరోధక శక్తి ఒకటి పెరుగుతుంది. నెక్స్ట్ ప్రోటీన్ రావడం వలన బాడీ చాలా హెల్తీగా ఉంటుంది, మజిల్ గ్రోత్ అనేది ఉంటుంది, హైట్ వెయిట్ బాగా ఉంటాయి అందరికీ. అండ్ నెక్స్ట్ ఇందులో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ మ్యాక్సిమం మనకి సెలీనియం, మెగ్నీషియం, జింక్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే హెయిర్ గ్రోత్ బాగా ఉంటుందన్నమాట. ఎవరైతే ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్స్ వీళ్ళు అలా ఉంటారు, హెయిర్ లాస్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఇలాగ ఎవరికైనా హెయిర్ లాస్ అవుతున్నా ఎక్కువగా ఈ నట్స్ అండ్ సీడ్స్ని డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగకరాలు ఉంటాయి. అండ్ విటమిన్ ఈ ఉండడం వలన ఏంటంటే వాళ్ళ స్కిన్ అనేది బాగా గ్లోయింగ్గా ఉంటుంది. స్కిన్ మెయిన్ ఏంటంటే డెడ్ సెల్స్ని ఇన్హిబిట్ చేస్తుంది, గుడ్ సెల్స్ని ఇంప్రూవ్ చేయడం వలన స్కిన్ అనేది బాగా మంచిగా, చర్మ వ్యాధులు అలాంటివి కూడా రాకుండా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, విజిబుల్ ఐ విజిబుల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్
ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుని ట్రై చేస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా ఆహారంలో రోజుకు ఒక 30 గ్రాములు ఈ నట్స్ అండ్ సీడ్స్ అనేవి చేర్చుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కార్డియాక్ హెల్త్ ఇష్యూస్, ఎవరికైతే గుండె వ్యాధి జబ్బులు ఉన్నాయో అలాంటి వాళ్ళు కూడా ఈ నట్స్ అండ్ సీడ్స్ అనేవి డైలీ బేసిస్ మీద తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కార్డియాక్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ డయాబెటీస్ వాళ్ళు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, షుగర్ ఉంది కదమ్మా తీసుకోవచ్చా అని. ఇబ్బంది ఏం లేదండి. మన ఆహారంని పోర్షన్ కంట్రోల్లో చేసుకుంటే కనుక, అంటే తీసుకునే మోతాదు అనేది తగ్గించుకుని ఎంత కావాలి ఏంటి అనేది సలహాలు తీసుకుని దానికి తగ్గట్టు తీసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బట్ అరడజన్ తీసుకోవాల్సినవి 2 అలాగా తగ్గిస్తూ ఉంటారనమాట. బట్ డైలీ బేసిస్ మీద లిమిటెడ్ పోర్షన్స్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, కార్డియాక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి, వెయిట్ మేనేజ్మెంట్ ఉంటుంది, వెయిట్ లాస్కి హెల్ప్ఫుల్ అవుతుంది, మజిల్ గ్రోత్, హైట్, వెయిట్ ఇంక్రీజ్ అవ్వడానికి బాగుంటుంది, హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఉంటుంది, విజిబుల్ ఐస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకేంటంటే ఈ సీడ్స్ అనేవి తీసుకోవడం వలన వాల్నట్స్ కానీ, బ్రెజిల్ నట్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ వీటిల్లో ఉండే ఇందాక చెప్పినట్టు omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ మూలన బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. బాడీలో మెటబాలిజం బాగా జరుగుతుంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి చెప్తాం రోజు నట్స్, గింజలు, విత్తనాలు తీసుకోండి అమ్మా అని. ఎందుకు అంటే వాళ్ళ ప్రోటీన్ బేబీ గ్రోత్తో పాటు బంప్లో ఉన్న బేబీ బ్రెయిన్ కూడా డెవలప్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని. ఈ ఫ్లాక్సీడ్స్లో ఉండే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఏంటంటే బేబీ యొక్క బ్రెయిన్ గ్రోత్ కూడా బాగా డెవలప్ అవుతుందన్నమాట. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ నట్స్ అండ్ సీడ్స్ అందరూ తీసుకోవచ్చు. పోర్షన్ కంట్రోల్స్ చేసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుంది అని అనుకున్నాం కదా. దీనివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ ప్రివెన్షన్స్ కూడా తగ్గుతాయి అన్నమాట డైలీ బేసిస్ మీద మనం ఈ నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటే. సో న్యూ సెల్స్ రావడం, ఏదైనా దెబ్బలు తగిలితే త్వరగా హీల్ అవ్వడం కానీ, క్యాన్సర్ ప్రివెన్షన్స్కి కానీ, లేకపోతే యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా ఉపయోగపడతాయి. బాడీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద కూడా ఉపయోగపడతాయి. అండ్ స్కిన్ గ్లోయింగ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బీ కమ్స్ ఫ్రమ్ దిస్ హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ అనమాట. సో అందరూ ఆహారంలో ఈ నట్స్ అండ్ సీడ్స్ని చేర్చుకుని రోగనిరోధక శక్తిని పెంచుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తున్నాము. అండ్ నాట్ ఓన్లీ అబౌట్ నట్స్ అండ్ సీడ్స్, మీరు తీసుకునే ఆహారం మామూలుగా ఎండు ఖర్జూరం తీసుకోవచ్చు, ఎండు ద్రాక్ష ఉంటుంది, ఇప్పుడు డ్రైడ్ కివీస్ వస్తున్నాయి, డ్రైడ్ బ్లూబెర్రీస్ వస్తున్నాయి, ఆప్రికాట్స్ వస్తున్నాయి, అంజీరా వస్తున్నాయి. ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ కూడా ఒక పార్ట్ అయిపోయింది మన లైఫ్ స్టైల్ అండ్ మన డైట్లో కంటిన్యూషన్గా తీసుకుంటున్నారు. ఇదివరకు చాలా తక్కువగా తీసుకునేవారు, బట్ ఇప్పుడు డైట్లో ఖచ్చితంగా అందరూ తీసుకోవాలని డైలీ ఒక 2 అంజీరాని, లేదంటే ఒక అంజీరా, ఒక ఆప్రికాట్ ఇలాగ 1 కూడా చూస్ చేసుకుని 30 గ్రామ్స్ వచ్చేలాగా చూస్ చేసుకుంటే మ్యాక్సిమం ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. వాటిని కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ కిడ్నీకి సంబంధించి ఇబ్బంది ఉన్న వాళ్ళు, క్రియాటినిన్ లెవెల్స్ ఉన్న వాళ్ళు ఒకసారి డాక్టర్ గారిని సూచించుకుని లేదంటే డైటీషియన్ని సంప్రదించి వాళ్ళ ఆహారంలో చేర్చుకోవాలి. మిగతా వాళ్ళు కాంప్లికేషన్స్ లేని వాళ్ళు జనరల్గా ఆహారంలో చేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ డిఫరెంట్ ఇప్పుడు మనకి కోవిడ్ తర్వాత దీని యొక్క ప్రాముఖ్యత పెరగడంతో పాటు అందరూ ఎక్కువగా వీటిని చూస్ చేసుకుంటున్నారు కాబట్టి డిఫరెంట్ షాప్స్, దీనికంటూ పర్టిక్యులర్గా షాప్స్ కూడా నట్స్ అండ్ సీడ్స్కి కూడా సెపరేట్ షాప్స్ పెడుతున్నారు. జనాలు ఇంట్రెస్టెడ్గా తీసుకుంటున్నారు. సో ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరు ఆహారంలో చాలామంది చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడరు ఇవి సీడ్స్, నట్స్. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ వాళ్ళకి ఇచ్చే పాలల్లో కానీ, రాగి జావలో కానీ నానబెట్టి వాటిని పేస్ట్ చేసేసి బాయిల్ మరుగుతున్నప్పుడు అందులో కలిపేసి ఇచ్చుకోవడం. పెద్దవాళ్ళు కూడా నవలలేని వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్లో ఉంటారు. బట్ అలాంటప్పుడు ఏం చేయాలంటే వాటిని నానబెట్టి ఒకసారి మిక్సీ పడితే బ్లెండ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఇచ్చే రాగి జావల్లో అయినా, మిల్క్లో అయినా, అందులో అయినా బ్లెండ్ చేసిస్తే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ వెయిట్ మేనేజ్మెంట్లో కూడా ఇప్పుడు చూస్తున్నాము, హెయిర్ గ్రోత్కి కానీ, వెయిట్ లాస్ అవ్వాలంటే కానీ చూస్తున్నాము. ఏంటి బయోటిన్ జ్యూసెస్ అని వింటూ ఉంటున్నారు కదా. జస్ట్ 1 స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్స్, ఆల్మండ్స్ ఇవన్నీ ఓవర్ నైట్ సోక్ చేసి బ్లెండ్ చేసి విత్ ఫ్రూట్తో తీసుకున్న దాని యొక్క ఉపయోగాలు అనేవి రెట్టింపు పెరుగుతాయి అన్నమాట. మనకు కావాల్సిన పోషకాలు రోజు మొత్తం మీద చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇందులో ఉండే సెలీనియం, మెగ్నీషియం, జింక్ వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో అందరూ ఇదే విధంగా తీసుకోవాలని లైక్
మ్యాక్సిమం ఆహారంలో చేర్చుకోవాలి. కనీసం డైలీ బేసిస్ మీద ఒక అరడజను బాదం పప్పులైనా తీసుకుంటే వాళ్ళ ఒక ఆరోగ్యం అనేది బాగుంటుంది అనేది సూచిస్తారు.